Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము టోరియల్ న్యూస్ పేపర్స్ చూస్తున్నాము. ఇందులో 12th జూన్ హిందూ న్యూస్ పేపర్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఎడిటోరియల్స్ డిస్కషన్ ఉంటుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మన లెక్చర్లో ఇంట్రడక్షన్ పార్ట్, కోట్ ఆఫ్ ది డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్, హిందూ వొకాబులరీ సెక్షన్, వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ డిస్కషన్ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫస్ట్ వొకాబులరీ సెషన్ చూడండి. పారామౌంట్ అంటే అప్పర్ మోస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్ని పారామౌంట్ అంటాం. సినానిమ్స్ సుప్రీం, చీఫ్. ఆపోజిట్ వర్డ్ మైనర్. పారామౌంట్ అంటే మేజర్ కూడా వస్తుంది మీనింగ్. మేజర్, హైయెస్ట్ పాయింట్, సుప్రీం పాయింట్. నెక్స్ట్ రిగరస్ అంటే కఠినమైన, స్ట్రిక్ట్గా ఉండటం. సినానిమ్స్ సివియర్, స్టర్నింగ్గా ఉండటం. యాంటోనిమ్స్ లాక్స్. రిగరస్ అంటే కఠినమైన, స్ట్రిక్ట్. అండర్మైన్ అంటే పునాది నాశనం చేయడం, ఎరోడ్ చేయడం. వేర్ అవే, అండర్ కట్. ఆపోజిట్ వర్డ్ సపోర్ట్ చేయడం. అండర్మైన్ అంటే పునాది నాశనం చేయడం, ఎరోజన్, డిస్ట్రాయ్ చేయడం అండర్మైన్ అంటే. నెక్స్ట్ ఎంటైల్, సంక్రమించు. నెసెసేట్, నెసెసరీ, ప్రొవైడ్ చేయడం. రిక్వైర్, నీడ్ ఏమైనా అవసరాలు ప్రొవైడ్ చేయడం, దాన్ని ఎంటైల్ అంటాం. ఆపోజిట్ వర్డ్ నల్లిఫై అంటే ఏమి అవసరాలు ఇవ్వకోకుండా చేయడం, నల్లిఫై చేయడం. రిలేటివ్ అంటే మోడరేట్. సినానిమ్స్ రీజనబుల్, కన్సిడరబుల్. ఆపోజిట్ వర్డ్ గ్రేట్. బిలై అంటే అభిప్రాయం ఇవ్వడం, కాంట్రాడిక్ట్. సినానిమ్స్ గివ్ ద లై ఆర్ డిస్ప్రూవ్, టెస్టిఫై చేయడం. సో ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. పారామౌంట్ అంటే హైయెస్ట్ పాయింట్ని పారామౌంట్ అంటాం. రిగరస్ అంటే స్ట్రిక్ట్గా ఉండటం. అండర్మైన్ అంటే పునాది నాశనం చేయడం, ఎరోడ్ చేయడం. నెక్స్ట్ ఎంటైల్ అంటే నెసెసిటీ, ప్రొవైడ్ చేయడం, నీడ్, ప్రొవైడ్ చేయడం. రిలేటివ్ అంటే మోడరేట్, రీజనబుల్, కన్సిడరబుల్. బిలై అంటే అభిప్రాయం ఇవ్వడం. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ మన ఎడిటోరియల్ డిస్కషన్లో చూడండి. ఫస్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా COVID-19 గురించి, ఇది ముఖ్యంగా ఎల్ఓసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి మాట్లాడుతుంది ఈ ఆర్టికల్లో ముఖ్యంగా చైనాలో ఉన్న పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది. సో ఈ దాన్ని చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో COVID-19కి కేసెస్ ఎన్ని వచ్చినాయి ఇండియాలో గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ఇందులో ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ మరియు ఒక గర్ల్ చనిపోయింది, జామ్లో మాగ్దామ్ అని. సో ఆమె గురించి డిస్కస్ చేస్తుంది. అట్ ద సేమ్ వే లీడర్స్ మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, నెక్స్ట్ జాన్ లూథర్ కింగ్, ఈ మార్టిన్ లూథర్ కింగ్, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది లీడర్షిప్, ఇప్పుడు ఏ విధంగా మారుతుంది నేషన్ అనేది ఇందులో డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, అది అడ్వాంటేజెస్ ఏమి, డిసడ్వాంటేజెస్ ఏమి, సో విత్ ఎగ్జాంపుల్తో ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. డిబేట్, ఇది డిస్కషన్. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా న్యూస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఫేక్ న్యూస్ అనేది చాలా వైడ్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈ రోజుల్లో. గుడ్ న్యూస్ అనేది చాలా లేట్గా స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళు మీడియా రిపోర్టర్స్ ఏం చేస్తున్నారంటే ఒక గుడ్ హెడ్డింగ్స్ ప్రొవైడ్ చేయకుండా సో బ్యాడ్ హెడ్డింగ్స్ని కూడా ప్రొవైడ్ చేసేసి పీపుల్ని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు హెడ్డింగ్స్ అనేటివి ఇస్తున్నారు. సో దానివల్ల ఒక ఫేక్ న్యూస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో దీంట్లో దాంట్లో చేంజెస్ అనేటివి తీసుకుని రావాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ కార్టూన్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్, ఇది జర్నలిస్ట్ తన ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటారు ఇక్కడ. సో ఇది డిస్కస్ చేయం. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ కార్టూన్ చూడండి. పాంగాంగ్ సోలేక్ మీద టాక్స్ అనేటివి జరుగుతున్నాయి. సో ఈ టాక్స్ మీద మౌనంగా ఉన్నారు వీళ్ళిద్దరూ, మోడీ మరియు చైనాస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. నెక్స్ట్ ఆర్టికల్లోకి చూద్దాం ఒకసారి. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఇండియాకి మధ్య చైనాకి మధ్య ఉన్న బౌండరీని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. ఇది అక్సైచిన్ ఏరియాలో ఉంది, ముఖ్యంగా నార్త్ సైడ్ లడాక్ రీజన్ దగ్గర ఇది ఉంది డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్కి ఒక బెటర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలా. సో ట్రస్టింగ్ అనేది ఉండాలా. ఇద్దరికి మధ్య ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ కావాలా. సో అప్పుడే ఈ సిచ్యువేషన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఒకసారి ఈ సిచ్యువేషన్ చూడండి. రీసెంట్గా June 6th 2 ఆర్మీస్ వెనక్కి వచ్చేసినాయి. సో ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ముఖ్యంగా 5 ఏరియాస్ మీద ఉన్నాయి. డిస్ప్యూటెడ్ ఏరియాస్ చూడండి. ఫస్ట్ PP-14 ఒకటి, నెక్స్ట్ వచ్చేసి PP-15 ఒకటి, PP-17 ఒకటి, పాంగాంగ్ సో లేక్, నెక్స్ట్ చుసుల్ లేక్. సో వీటి మీద ఇంకా డిస్ప్యూట్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ PP-14లో
డిస్ప్యూట్ ఏమి లేకోకుండా సో ఇద్దరు ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మన ఇండియన్ ఆర్మీ, నెక్స్ట్ ఇది చైనీస్ ఆర్మీ. సో వీటి మీద టాక్స్ అనేటివి జరిగినాయి, కానీ రిమైనింగ్ ఈ 4 ఏరియాస్ మీద టాక్స్ అనేటివి ఇంకా కొనసాగుతున్నాయి. సో చూద్దాం, ఈ సిచ్యువేషన్ May 5th నుంచి ఇలానే ఉంది సిచ్యువేషన్. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్దాం. ఒకసారి మ్యాపింగ్లో చూడండి, అక్సైజిన్ ఏరియా మేము మాట్లాడుతుండేది ఈ ఏరియా గురించి. ఇక్కడే డిస్ప్యూట్స్ అనేటివి జరుగుతున్నాయి. 5 ఏరియాస్ ఇక్కడే ఉన్నాయి. అక్సైజిన్ ఏరియా వెస్టర్న్ సెక్టర్ అంటాం దీన్ని. సో 1570 కిలోమీటర్స్ వరకు ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్, కొట్లాటలు అనేటివి ఉన్నాయి. సెంట్రల్ సెక్టార్లో చూడండి, ఇది సెంట్రల్ సెక్టార్. ఇది కూడా ఇవన్నీ మన ఇండియా ఏరియాసే, కానీ చైనా వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయ్యేసి ఇక్కడ డిస్ప్యూట్స్ అనేటివి, కొట్లాటలు అనేటివి రేస్ చేస్తుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా దగ్గర చూడండి, ఈస్టర్న్ సెక్టార్ 1325 కిలోమీటర్స్ వరకు ఇక్కడ డిస్ప్యూటెడ్ ఏరియా ఉంది. ఓవరాల్గా మాట్లాడితే ఇక్కడే డిస్ప్యూటెడ్ ఏరియా ఎక్కువ ఉంది. సో వెస్టర్న్ సెక్టార్లో ఎక్కువ ఉంది, ముఖ్యంగా లడాక్ రీజియన్ అంటాం దీన్ని. నెక్స్ట్ బౌండరీ లైన్ చూడండి, మ్యాక్మోహన్ లైన్ ఇక్కడే ఉంది. బౌండరీ లైన్ మ్యాక్మోహన్ లైన్. నెక్స్ట్ ఇక్కడ దురన్ లైన్ అనేసి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య దురన్ లైన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నదాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, LAC. నెక్స్ట్ మ్యాప్ చూడండి, ఇక్కడ చూడండి, దీన్ని LAC అంటాము, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో ఇది దురన్ లైన్, ఇది మ్యాక్మోహన్ లైన్, డిస్ప్యూటెడ్ ఏరియా ఇక్కడ ఉంది. నెక్స్ట్ డోక్లా స్టాండ్ ఆఫ్ అనేది సిక్కిం ఏరియా దగ్గర జరిగింది. సో ఈ డోక్లా స్టాండ్ ఆఫ్ 2017లో జరిగింది. సో ఇదే సిచ్యువేషన్ చైనీస్ ఆర్మీ మరియు ఇండియా ఆర్మీ ఆపోజిట్గా నిలబడి ఈ సిచ్యువేషన్ అనేది కొనసాగింది. సో దాని తర్వాత ఈ 2017లో మోడీ మరియు జీ జింగ్పిన్ మధ్య టాక్స్ అనేటివి జరిగినాయి. సో దాంతో ఈ సిచ్యువేషన్ అనేది నార్మల్ అయిపోయింది. సో ఒకసారి ఆర్టికల్లోకి ఎంటర్ అవుదాం. రీసెంట్గా June 6th ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఇది ఒక డిస్ఎంగేజ్మెంట్, అంటే ఇద్దరు సోల్జర్స్ PP-14 దగ్గర నుంచి వెళ్ళిపోయినారు, కానీ PP-15, 17 పాంగాంగ్ సో లేక్, చుషుల్ లేక్ వాటి మీద ఇంకా టాక్స్ అనేటివి జరుగుతున్నాయి. సో ఫస్ట్ స్టెప్ అనేది ఎండ్ అయిపోయింది, ఇంకా 4 ఏరియాస్ మీద మాట్లాడాలి. సో ఇది వచ్చేసి సిచ్యువేషన్ 1 month అగో నుంచి స్టార్ట్ అవుతుంది. June 9th వచ్చేసి మిలిటరీ లీడర్స్ అందరూ మాట్లాడేసి ఒక PP-14ని రిలీజ్ చేసినారు. సో అక్కడ ఉన్న సోల్జర్స్ అంతా బ్యాక్ వెళ్ళిపోయినారు. సో ఈ 5 లొకేషన్స్ వెస్టర్న్ సెక్టార్ అంటాం దీన్ని. ఇక్కడ ఉన్న ఏరియా లడాక్ రీజియన్ దగ్గర ఉంది ఇది. నెక్స్ట్ నక్కులా పాస్ దగ్గర కూడా ఈ కన్ఫ్లిక్ట్స్, వార్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. సో వార్స్ కాదు, స్టాండ్ ఆఫ్ అనేది జరుగుతూనే ఉంది. సో ఈ స్టాండ్ ఆఫ్ దగ్గర నుంచి సోల్జర్స్ని బ్యాక్ ఇప్పించుకోవాలా. సో ఈ ముఖ్యంగా మేము మాట్లాడిండేది ఇది PP-14 ప్యాట్రోలింగ్ పాయింట్ అంటాం. PP అంటే ప్యాట్రోలింగ్ పాయింట్. 14, 15, 17 చుసుల్ అండ్ పాంగాంగ్ సో లేక్. సో ఈ 5 spots వీటి మీద డిస్ప్యూట్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి, కొట్లాట్లు. సో వీటి మీద టాక్స్ అనేటివి జరిగింది రీసెంట్గా. ఇద్దరు మేజర్ జనరల్స్. సో PP-14 దగ్గర ఈ సిచ్యువేషన్ అనేది నార్మల్గా జరిగింది. సో డిఫరెన్సెస్ అనేటివి వస్తూనే ఉన్నాయి. పాంగాంగ్ సో లేక్, సో ఇది బ్యూటిఫుల్ ఏరియా, ఇది చూపిస్తాను ఇప్పుడు ఇమేజ్లోకి. నెక్స్ట్ వీటి మీద టాక్స్ అనేటివి జరిగినాయి, కానీ సిచ్యువేషన్ అనేది టోటల్గా నార్మల్ అని చెప్పలేం. ఎందుకంటే స్టేటస్ క్యో అంటే నార్మల్ సిచ్యువేషన్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఒక్కదాని మీదే జరిగింది. సో అక్కడున్న ఆర్టిలరీ బాంబర్స్, రాకెట్ ఫోర్సెస్, ఎయిర్ డిఫెన్స్ రేడార్స్, జామర్స్ వీళ్ళంతా వాళ్ళు ఆర్మ్స్ తీసుకొని వెళ్ళిపోయినారు జస్ట్ PP-14 ఏరియా దగ్గర. సో ఇంకా PP-15, PP-17 ప్యాట్రోలింగ్ పాయింట్ 17, నెక్స్ట్ పాంగాంగ్ సో లేక్, చుసుల్ లేక్ మీద ఇంకా టాక్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. సో టాక్స్ అనేది ఖచ్చితంగా చేస్తేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ జరుగుతుంది. సో ఇది టెన్షన్స్ అనేటివి రిలీజ్ చేస్తుంది. సో ఇటువంటి ఏరియాని ప్రిజర్వ్ చేసుకోవాలా ఇండియా. ఇది చూడండి, పాంగాంగ్ సో లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది పాంగాంగ్ సో లేక్. ఇండియాకి మధ్య చైనాకి మధ్య జరుగుతున్న డిస్ప్యూట్స్. ఇది ముఖ్యంగా లడాక్ రీజియన్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు చూడండి ఆథర్, ఇట్ విల్ నాట్ స్టాప్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేటివి స్టాప్ చేయదు ఇండియా. మీరే ఒక టాక్స్కి డిసిజన్కి తీసుకురండి, ఎందుకంటే ఇది మన రీజియన్, మేము కన్స్ట్రక్షన్స్ అనేటివి ఏమైనా చేసుకుంటాం అనేసి ఇండియాకి మధ్య చైనాకి మధ్య డిస్ప్యూట్స్ అనేటివి
ఇవే ఇందుకోసము అక్కడున్న ఆర్మీ మొత్తము టెన్షన్ అనేది రేజ్ అవుతుంది ఇండియాకి మధ్య చైనాకి మధ్య. సో ఒక బెటర్ కమ్యూనికేషన్ అనేది తీసుకుని వల్ల, ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది మిస్ట్రస్ట్, ఇద్దరి మధ్య ఒక మిస్ట్రస్ట్ అనేది డెవలప్ అయింది, అంటే నమ్మకం లేకుండా పోతుంది. సో దీనివల్ల 2 కంట్రీస్కి ఒక డేంజర్ లాంటిదే, ట్రేట్ అంటే డేంజర్. సో అక్సైచిన్ ఏరియా దగ్గర సో ఈ డిస్ప్యూట్ అనేది జరుగుతుంది. సో ఈ డిస్ప్యూట్స్ని తొందరగా సాల్వ్ చేసి, సో వీటి నుంచి బోత్ సైడ్స్ ఈ సిచ్యువేషన్ నుంచి ఒక కొత్తదనం అనేది నేర్చుకోవాలా, లెసన్స్ అనేటివి నేర్చుకోవాలా. ఎందుకంటే ఇది ఒక పెద్ద మిస్టేక్ 2 ఆర్మీస్ ఆపోజిట్గా వచ్చి నిలబడడం, ఎందుకంటే దీనివల్ల చాలా లాసెస్ అనేటివి జరుగుతాయి ఇద్దరు సోల్జర్స్ కొట్లాడుకుంటే. సో ఇది ఆథర్ ఒక లెసన్ అనేది నేర్చుకోండి అనేసి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కోవిడ్-19 గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. కోవిడ్-19లో వచ్చేసి రికవరీ రేట్ ఏమో పెరిగిపోతుంది, కానీ ఒక నార్మల్సీ అనేది రాలేదు. ముఖ్యంగా మన ఇండియా ర్యాంక్, ఒకసారి కోవిడ్-19 కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం. కరోనా వైరస్ అనేది ఒక పెద్ద ఫ్యామిలీ, ఇది కరోనా వైరస్ ఫ్యామిలీ. ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ సార్స్ అని ఫస్ట్ టైప్ ఇది, సెకండ్ టైప్ మర్స్, నెక్స్ట్ థర్డ్ టైప్ కోవిడ్-19, ఇప్పుడు వచ్చిన కోవిడ్-19. సో ఫస్ట్ టైప్ వచ్చేసి 2002లో వచ్చింది, ఇది చైనాలో వచ్చింది. ఇది వచ్చేసి సివిట్స్ అంటే ఫాక్స్ లాగా ఉంటాయి ఇవి. సో ఫాక్స్ లాగా ఉంటాయి, నెక్స్ట్ డాగ్స్, ఇవి రెండుతో ఇవి వచ్చిన డిసీజ్ సార్స్ 2002లో వచ్చింది ఇది. సో దీనికి ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే సిమ్టమ్స్ ఎప్పుడు బయటకు పడతాయంటే 2 to 10 days తర్వాత సిమ్టమ్స్ బయటకు వస్తాయి. నెక్స్ట్ డెత్ రేట్ 10%, మార్టాలిటీ అంటే డెత్ రేట్. నెక్స్ట్ మర్స్ కరోనా వైరస్ గురించి మాట్లాడితే ఇది 2012లో వచ్చింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ఏరియాలో, యూఏఈ, సౌదీ అరేబియా ఏరియా, అక్కడే ఇది ఎక్కువగా రేజ్ అయింది. క్యామెల్స్ నుంచి స్ప్రెడ్ అయిన డిజీజ్ ఇది. సో ఇది ఇన్క్యుబేషన్ పీరియడ్, సిమ్టమ్స్ ఎప్పుడు బయటకు పడతాయి 2 to 14 days తర్వాత సిమ్టమ్స్ బయటకు పడతాయి. డెత్ రేట్ 35% వరకు వచ్చింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మేము మాట్లాడేది కరోనా వైరస్ గురించి. ఇది డిసెంబర్ 2019లో స్టార్ట్ అయింది చైనాలో, వుహాన్ అనే సిటీలో. ఇది బ్యాట్స్ నుంచి వస్తున్న డిజీజ్ ఇది. సో దీనికి ఇన్క్యుబేషన్ పీరియడ్, సిమ్టమ్స్ ఎప్పుడు బయటకు పడతాయి 2 to 7 days తర్వాత సిమ్టమ్స్ బయటకు పడతాయి. డెత్ రేట్ 2 to 3% డెత్ రేట్. సో ముఖ్యంగా WHO ఈ కరోనా వైరస్ డిజీజ్ని పాండమిక్గా డిక్లేర్ చేసింది ఆన్ 11th March. ఈ డేట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆర్టికల్లోకి ఎంటర్ అవుదాం. ఈ పాజిటివ్ కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి సో ఇండియాలో. సో డిశ్చార్జ్ పీపుల్ కూడా అట్లానే పెరిగిపోతున్నారు. సో కానీ ఇండియాలో యాక్టివ్ కేసెస్ అనేటివి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. టోటల్గా ఇది థర్స్డే గురించి మాట్లాడుతున్నాం. థర్స్డే 1,46,000 కేసెస్ అనేటివి రికవర్ అయినాయి. టోటల్ కేసెస్ 1,42,000. ఇప్పుడు చూస్తే 2,96,000. ఇప్పుడు రీసెంట్గా 3 lakhs వరకు రీచ్ అయింది మన ఇండియా టోటల్ కేసెస్. ఇప్పుడు మన ఇండియాది 4th ప్లేస్లో ఉంది ఇండియా. ఫస్ట్ ప్లేస్ USA, సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్ రష్యా, 4th ప్లేస్ ఇండియా, 5th ప్లేస్ వచ్చేసి యూకేలో ఉంది. సో యూకేకి టాప్ పొజిషన్లో ఉంది ఇండియా, 4th ప్లేస్లో కరోనా వైరస్లో ఉంది. సో ఇది బాధాకరమైన న్యూస్ ఇది. సో దీంట్లో డెత్ రేట్ ఎంతమంది చనిపోతున్నారంటే 2.8% మంది చనిపోతున్నారు. రికవరీ రేట్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు, నెక్స్ట్ పోలీస్ మ్యాన్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఫైట్ అనేది చేస్తున్నారు. సో డాక్టర్స్ ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి సక్సెస్ అనేది దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి లాస్ కూడా జరుగుతుంది, ఎందుకంటే కరోనా వైరస్ డిజీజ్ వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళు కూడా చాలామంది చనిపోతున్నారు. సో ఇండియా గవర్నమెంట్ వచ్చేసి కొత్త రూల్స్ని తీసుకుని రావాలా డిశ్చార్జ్ పాలసీ మీద. డిశ్చార్జ్ అనేది చేస్తున్నారు కదా, సో ఇది 24 hours డే టు డే అనేది డిశ్చార్జ్ చేస్తే అందులో ముఖ్యంగా ఏమేమి చేస్తున్నారంటే డిశ్చార్జ్ పాలసీలో ఫస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు, తర్వాత సెకండ్ డే కూడా టెస్టింగ్ చేస్తారు, థర్డ్ డే 3 days వరకు టెస్టింగ్ చేసేసి నెగిటివ్ అని 2 సార్లు వస్తేనే వీళ్ళు వచ్చేసి ఇంటికి పంపిస్తారు. ఇంట్లో వచ్చేసి 7 days to 2 weeks వరకు ఇంట్లోనే ఉండాల. సో ఒక్కసారి నెగిటివ్ రాలేదనుకోండి మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్స్లోనే ఉంచుతున్నారు. సో ఈ విధంగా డిశ్చార్జ్ పాలసీ అనేది ఫాలో అప్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ కర్వ్ అనేది డిశ్చార్జ్ కర్వ్ అనేది పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం కేసెస్ కూడా
పెరిగిపోతున్నాయి, రికవరీ రేట్ కూడా పెరుగుతుంది. సో డెత్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో హెల్త్ మీద చాలా ఫోకస్ అనేది పెట్టాలా, ఎందుకంటే ఈ కరోనా వైరస్ డిసీజ్కి ఒక వ్యాక్సిన్ అనేది లేదు కాబట్టి. సో ఇది ఒక డేంజర్ డిసీజ్ అని చెప్పొచ్చు. సో స్టేట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద కొత్త పాలసీని తీసుకుని రావాలా. డిశ్చార్జింగ్ మెథడ్లో కానీ ఒక టెస్టింగ్ మెథడ్లో కానీ ఒక కొత్త పాలసీ అనేది తీసుకొని రావాలా. సో పీపుల్స్ని డిస్టింగ్విష్ చేయాలా. సిక్ పీపుల్ దగ్గర నుంచి కరోనా వైరస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బాగా హెల్తీగా ఉన్న పర్సన్స్కి కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సిక్ పర్సన్కి కరోనా వైరస్ వచ్చింది. సో వీళ్ళిద్దరిని ఒకే రూమ్లో ఉంచకూడదు, ఎందుకంటే వీటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పెరిగి డెత్ రేట్స్ అనేటివి పెరగచ్చు. సో అందువల్ల ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది చూపిస్తూ రికవరీ రేట్ని పెంచాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఒక అడెక్వేట్ ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేయండి COVID-19 కేర్ సెంటర్స్, హాస్పిటల్స్లో, హెల్త్ కేర్ సెంటర్స్లో. సో ఒక అవైలబిలిటీ అనేది ఫెసిలిటీస్, ఫుడ్ కానీ, వాటర్ కానీ, హెల్త్ మెడిసిన్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, సో ఇవన్నీ ఒక ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయండి. ఇది లోకల్ లెవెల్లో కానీ, విలేజెస్లో కానీ, ఒక సిటీస్లో కానీ ఒక మంచిగా ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేయాలా. గవర్నమెంట్ రికవరీ రేట్ని పెంచాలా, డెత్ రేట్ని తగ్గించాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ USA ఉంది. కరోనా వైరస్ కేసెస్ టోటల్గా 2 మిలియన్ కేసెస్ వరకు వచ్చినాయి, 20 లక్షల వరకు కరోనా వైరస్ డిజీజెస్ వచ్చేసినాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కరోనా వైరస్లో రష్యా ఉంది. సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్ రష్యా, ఫోర్త్ ప్లేస్ మన బ్యూటిఫుల్ ఇండియా, ఫిఫ్త్ ప్లేస్ UK వచ్చింది. సో ఇందులో మన ఇండియా గురించి మాట్లాడితే ఇండియాలో టాప్ కేసెస్ ఎక్కువ ఏ స్టేట్స్లో ఉన్నాయంటే మహారాష్ట్ర స్టేట్స్లో ఉన్నాయి. సెకండ్ తమిళనాడులో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. థర్డ్ ఢిల్లీలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ ఇక్కడే ఎందుకు పెరిగినాయంటే, ఫస్ట్ రీజన్ మహారాష్ట్రలో ఎందుకు పెరిగినాయంటే, ఇక్కడ చూడండి, మహారాష్ట్రలో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ అంటే ఎక్కువగా పీపుల్స్ ఒకే రీజన్లో ఎక్కువ మంది నివసించేవారు, పువర్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ ధరవి అని ఒక రీజన్ ఉంది, స్లమ్ ఏరియాస్లో ఫేమస్ ఇది. సో ఈ ధరవి రీజన్లోనే ఎక్కువ కేసెస్ వచ్చినాయి. ఎందుకంటే ఒకే బాత్రూంలో ఒక 10-20 మంది వరకు పోతారు, ఒకే ఇల్లులో 10-20 మంది వరకు ఉంటారు. సో ఇటువంటి స్లమ్ ఏరియాస్ మధ్య ఎక్కువగా ఈ COVID-19 కేసెస్ పెరిగినాయి. నెక్స్ట్ తమిళనాడు గురించి మాట్లాడితే తమిళనాడులో కోయంబేడు అనేసి ఒక పెద్ద మార్కెట్ ఉంది. సో అక్కడ ఆ మార్కెట్లో నియర్లీ 2 lakhs పీపుల్ వరకు ఎంటర్ కావచ్చు. సో ఆ మార్కెట్లో ఎక్కువ మంది ఎంటర్ అయ్యేసి కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు కూడా ఎంటర్ అయినారు. సో అందులో ఈ సిచ్యువేషన్ అనేది నార్మల్గా లేకుండా కేసెస్ అనేటివి ఎక్కువగా వచ్చేసినాయి. సో థర్డ్ ఢిల్లీ గురించి మాట్లాడితే ఢిల్లీలో ఇంకా తబ్లీగీ జమాత్ వల్ల ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయింది, ఎందుకంటే గ్రూప్స్లో ఉన్నారు కాబట్టి ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ స్లమ్ పాపులేషన్ అంటే స్లమ్ ఏరియాస్, ఇప్పుడు మాట్లాడినాం కదా, స్లమ్ ఏరియాస్లోనే పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కరోనా వైరస్ డిసీజెస్ ఎక్కువవుతున్నాయి అనేసి న్యూస్ వచ్చింది. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిక్లేర్ చేసింది. ఇండియాకి వచ్చేసి 4th ర్యాంక్ వచ్చింది, 5th ర్యాంక్ యూకేకి వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఒకసారి ICMR గురించి తెలుసుకుందాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది ముఖ్యంగా ఫార్ములేషన్, కోఆర్డినేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అనేది చేస్తుంది. ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ రీసెర్చ్ బాడీ మన ఇండియాలో, ఎందుకంటే ఇది ముఖ్యంగా హెల్త్ గురించే మాట్లాడుతుంది. దీని యొక్క ఫార్మేషన్ 1911లో జరిగింది. IRFA అప్పుడున్న పేరు, ఇప్పుడు వచ్చేసి దానికి IRFAకి ఇండియన్ రీసెర్చ్ ఫండ్ ఏజెన్సీ, ఇప్పుడు ICMR అని పిలుస్తున్నాము. 1949 దగ్గర నుంచి. దీనికి హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. డైరెక్టర్ జనరల్ వెరీ ఇంపార్టెంట్ బలరామ్ భార్గవ్. ఇందులో 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ట్యూబర్కులోసిస్, లెప్రసీ, కొలెరా, డయేరియా డిజీజెస్, ఎయిడ్స్, మలేరియా, కాలాజార్ గురించి ఈ డిస్కషన్, పోలియో కానీ వ్యాక్సిన్ అని కానీ తీసుకొని వచ్చింది ఇది ICMR. నెక్స్ట్ ఇందులో 6 మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇది ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది UPSCలో క్వశ్చన్ కూడా వచ్చింది. దీనికి మినిస్ట్రీ ICMR మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్
రీసెర్చ్. నెక్స్ట్ ఒకసారి WHO గురించి తెలుసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీని యొక్క ఫార్మేషన్ 7th ఏప్రిల్ 1948లో జరిగింది. సో 7th ఏప్రిల్, ఎవ్రీ 7th ఏప్రిల్కి వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తాం. సో దీనికి 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. హెడ్ క్వార్టర్ జినీవా, స్విట్జర్లాండ్. ఒకసారి 6 రీజనల్ ఆఫీసెస్ చూడండి. ఆఫ్రికాలో ఉంది, బ్రెజిలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది, ఇది ఆఫ్రికాలో ఉంది. నెక్స్ట్ యూరోప్లో డెన్మార్క్ ఏరియాలో ఉంది, డెన్మార్క్ కంట్రీలో ఉంది. నెక్స్ట్ మన ఇండియా గురించి మాట్లాడితే సౌత్ ఈస్ట్ ఏషియా, న్యూఢిల్లీలో WHO ఒక హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడ. సో దీని గురించి మీరు చూడొచ్చు. ఈస్ట్ మెడిటరేనియన్లో ఈజిప్ట్, నెక్స్ట్ వెస్ట్ పెసిఫిక్లో మనీలా, ఫిలిప్పీన్స్, అమెరికాలో వాషింగ్టన్ DCలో. నెక్స్ట్ 7th ఏప్రిల్కి ఫార్మేషన్ 1948లో జరిగింది. హెడ్ క్వార్టర్ జినీవా, స్విట్జర్లాండ్. డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానం. ఇది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ పేరెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క ముఖ్య ఎయిమ్ హెల్త్ గురించి డిస్కస్ చేస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా కరోనా వైరస్ స్ప్రెడ్ అయినా కూడా విశాఖపట్నంలో వీళ్ళు వచ్చేసి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నారు చూడండి, వితౌట్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే గాంధీజీ, మండేలా అండ్ మార్టిన్ లూథర్ కింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, గాంధీజీకి పీటర్స్బర్గ్లో ట్రైన్ నుంచి దిగిపించారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రేసిజం, మీరు బ్లాక్ పీపుల్ అనేసి ఆయనకు ట్రైన్ నుంచి దిగిపించారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకసారి వీళ్ళని గుర్తుపెట్టుకొని, మార్టిన్ లూథర్ కింగ్ ఇతను. నెక్స్ట్ మహాత్మా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్. నెక్స్ట్ నెల్సన్ మండేలా. సో వీళ్ళ గురించి తెలుసుకుంది ఒకసారి. ఈయన ఆఫ్రికాకి చెందిన మనిషి, ఇతను మన ఇండియన్, ఇతను అమెరికా. ఒకసారి ఆర్టికల్ గురించి మాట్లాడదాం. మహాత్మా గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్ వితౌట్ ఇన్వైటింగ్ ద ఇమీడియట్. మీరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు, మీరు నన్ను ఊరికే యానివర్సరీ రోజు గుర్తుపెట్టడం కాదు, ఇయర్కి ఒక్కసారి గుర్తుపెట్టుకోవడం కాదు, మేమేం చెప్తున్నామో అది చేయండి. ఎందుకంటే మేము ఆలోచించే విధంగా మీరు ఆలోచించండి. జస్ట్ ఊరికే యానివర్సరీ రోజు వచ్చేసి ఒక పూలు వేసేసి యానివర్సరీ మీద, సమాధి మీద, సో మీరు ఆ పని చేయకుండా మేము చెప్పిండే విధంగా ఒక హీరోయిన్స్ని ఫోకస్ చేస్తూ మన ఇండియాలో ఈ యానివర్సరీ సెలబ్రేట్ చేయండి. అసలు ఈ హీరోయిన్స్ అని ఎవరికి అంటున్నారు ఇక్కడ రైటర్ చూడండి. ఫస్ట్ మైగ్రెంట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ హీరోస్ వీళ్ళంతా. నెక్స్ట్ హీరోయిన్స్ వచ్చేసి ఇక్కడ జామ్లో మాగ్దామ్ అనేసి ఒక ఆమె చిన్న పాప చనిపోయింది. సో దాని గురించి మాట్లాడుతున్నారు. సో దీన్ని కూడా డిస్కస్ చేద్దాం ఆర్టికల్లోకి. సో ఇండియా ఈజ్ ఏ ఫ్రీ కంట్రీగా మారింది ఫ్రమ్ UK. బ్రిటన్ దగ్గర నుంచి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ అనేది తీసుకొని వచ్చినారు మహాత్మా గాంధీజీ, గ్రేట్ మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో అపార్టైడ్ మూమెంట్ అనేది జరిగింది, బ్లాక్ వైట్ అనేసి అక్కడ కూడా డిఫరెన్షియేట్ చేసినారు. సో దీని నుంచి కూడా రిలీఫ్ అనేది దక్కింది సౌత్ ఆఫ్రికన్ పీపుల్కి. దీని వెనుకలు ఉన్న చెయ్యి నెల్సన్ మండేలా. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, యుఎస్కి సివిల్ రైట్స్ యాక్ట్ గురించి తీసుకొని వచ్చినారు. వీళ్ళు వచ్చేసి స్లేవరీని ఎండ్ చేసినారు. ఎవరు? ఇతను మార్టిన్ లూథర్ కింగ్. నెక్స్ట్ బరాక్ ఒబామా కూడా బ్లాక్ పర్సన్. ఇతను వచ్చేసి అమెరికాలో ఎలెక్ట్ అయ్యేసి ఒక కొత్త చేంజెస్ అనేటివి తీసుకొని వచ్చినారు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో మహాత్మా గాంధీజీ మన ఇండియన్, సౌత్ ఆఫ్రికన్ నెల్సన్ మండేలా, అమెరికన్ మార్టిన్ లూథర్ కింగ్. సో వీళ్ళ నుంచి ఏమేమి నేర్చుకోవాలా? ఇప్పుడు ఉన్న పరిస్థితి, అప్పుడు ఉన్న పరిస్థితి ఏమి? అప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు పీపుల్స్, కానీ ఇప్పుడు హ్యాపీనెస్ అనేది లేకపోయింది. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మైగ్రెంట్ వర్కర్స్ లాక్డౌన్ వల్ల లైవ్లీహుడ్ అనేది కోల్పోయినారు, వాళ్ళు జీవించే ఆధారం లేకపోయింది. సో జాబ్స్ అనేటివి పోయినాయి. అట్ ద సేమ్ టైం చాలామంది ట్రాక్స్ మీద కూడా ట్రైన్ యాక్సిడెంట్తో నియర్లీ 16 మెంబర్స్ చనిపోయినారు. ఔరంగాబాద్, ముంబైలో జరిగిన ఇన్సిడెంట్. సో నెక్స్ట్ గాంధీజీకి సౌత్ ఆఫ్రికాలో June 7th, ఇది వెరీ ఇంపార్టెంట్, June 7th 1893లో పీటర్స్బర్గ్లో ఈ గాంధీజీకి ట్రైన్ నుంచి దింపేసింది. మీరు బ్లాక్ అనేసి రేసిజం అనేది చూపించినారు. సో అప్పటి నుంచి గాంధీజీ మన ఇండియాకి ఒక ఫ్రీడమ్ అనేది తీసుకుని రావాలా అనేసి ఆయన చాలా స్ట్రగుల్ చేసినారు. సో అతను ఒక లాయర్. సో ఆ లాయర్ని అంత హీనంగా రేసిజం అనేది చూపించి ట్రైన్ నుంచి
దింపేశారు. సో ఈరోజు మేము మైగ్రెంట్ పీపుల్స్కి అదే సిచ్యువేషన్ని తీసుకొని వస్తున్నాము అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఒకసారి మ్యాప్లో, ఇది మన బ్యూటిఫుల్ ఇండియా, మహాత్మా గాంధీ ఉన్న రీజన్ ఇది. నెక్స్ట్ అమెరికా, మార్టిన్ లూథర్ కింగ్ ఉన్న రీజన్. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ఉన్న రీజన్స్. సో ఈ విధంగా 3 రీజన్స్ నుంచి 3 వచ్చినారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు ఆథర్ అంటే హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి జామ్లో మాగ్దమ్. ఈమె ఒక 12 years ఓల్డ్ గర్ల్. ఈమె మ్యూరియా కమ్యూనిటీకి చెందిన ఒక ఛత్తీస్గఢ్లో నివసిస్తుంది. ఈమె చిన్న పాప. ఈ పాప వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్తో పాటు ఈ పాప కూడా వాళ్ళ మదర్తో పాటు తెలంగాణకి వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి నివసించడానికి కొంచెం వర్క్ అనేది చేస్తూ అక్కడే బతుకుతున్నారు. సో వీళ్ళు వచ్చేసి చిల్లీ ఫార్మ్స్లో వర్క్ చేసేవాళ్ళు. చిల్లీ ఫార్మ్స్ అంటే మిరపకాయల ఫార్మ్స్లో వర్క్ చేసేవాళ్ళు. సో లాక్డౌన్ జరిగింది కాబట్టి వీళ్ళు తమ ఛత్తీస్గఢ్ ఇళ్ళకి వెళ్ళడానికి స్టార్ట్ చేసినారు. జర్నీ ఆన్ వాక్ చేసుకుంటూ వీళ్ళు స్టార్ట్ చేసినారు. సో వర్క్ అనేది స్టాప్ అయిపోయింది. అందువల్ల వీళ్ళు జర్నీ అనేది స్టార్ట్ చేసినారు. చిన్న కాల్తో ఆమె కూడా నడుచుకుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతూ నెక్స్ట్ 140 కిలోమీటర్స్ వరకు నడిచింది ఆమె. కానీ తన ఇల్లు దగ్గరగా 60 కిలోమీటర్స్కి దూరంగా ఉంది. సో ఇక్కడే ఈమె వచ్చేసి బికాజ్ ఆఫ్ హంగర్నెస్, ఆకలితో, రీహైడ్రేషన్తో చనిపోయింది. ఇక్కడే 60 కిలోమీటర్స్కి దగ్గరలో ఉన్న తన ఇల్లుకి రీచ్ కూడా కాలేకపోయింది ఏమో జామ్లో మగ్దమ్. సో ఇటువంటి ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఇన్ ద సేమ్ వే సౌత్ ఆఫ్రికాలో గాంధీజీకి ఏ విధంగా చేస్తున్నారో, సో మన ఇండియాలో కూడా మైగ్రెంట్ వర్కర్స్కి మరియు ఈ గర్ల్కి అలానే జరిగింది. ఈమెకు జస్టిస్ అనేది, వీళ్ళకి జస్టిస్ అనేది దొరకడం లేదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఇందులో ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ డిస్కషన్ ఏమేమి జరుగుతుంది చూడండి. సో పాతకాలంలో కార్ కొనాలంటే కార్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ అవుతూ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత ఒక కార్ని కొనేవాళ్ళు. కానీ ఈ రోజులో ఏం చేస్తున్నాము, ప్రెజెంట్లో కార్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకొని తీసుకుంటున్నాం. సో ఇన్ ద సేమ్ వే స్కూల్ ఎడ్యుకేషన్, ఇంతకుముందు మేము వచ్చేసి క్లాస్ రూమ్లో కూర్చొని స్కూల్స్ అనేటివి క్లాస్లో వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోవాల. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది బయటనే ఎక్కువగా దొరికేది. ఎందుకంటే ఫ్రెండ్స్తో అక్కడ సార్ డిస్కస్ చేసేది, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేవాళ్ళం. సో ఈ విధంగా నాలెడ్జ్ అనేది పెరిగేది. కానీ ఇక్కడ సార్ ఏం చెప్తారో సో దాని మీదే ఫాలో అప్ అవుతూ ఒక నారో మైండెడ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఒక బ్రాడ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. క్లాస్ రూమ్లో ఒక బ్రాడ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆన్లైన్లో ఒక నారో మైండ్ అంటే ఒకరి ఆలోచన తనకే ఉంటుంది, వేరే వాళ్ళతో షేర్ చేసుకునేకి వీలనేది లేకుండా పోతుంది ఆన్లైన్ క్లాసెస్లో. ఇన్ ద సేమ్ వే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కొంతమందికి ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఎందుకంటే ఒకే చోట ఉండి వర్క్ చేయడము రిస్క్ అనేది అనిపిస్తుంది. కొంతమందికి ఇది నార్మల్ సిచ్యువేషన్నే అయిపోతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా అయినా వర్క్ చేయాల్సిందేదే. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అనేది కరోనా వైరస్ డిసీజ్కి వ్యాక్సిన్ అనేది లేదు. సో అందరూ కూడా దీనికి ఒక ఫస్ట్ మాస్క్ అనేది కవరింగ్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలా. థర్డ్ హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీగా చేయండి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపల్సరీ ఇటువంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే ఈ డిజీజ్ అనేది చాలా డేంజరస్ డిజీజ్. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ యువర్ బెల్ ఐకాన్ బటన్. సో పీడిఎఫ్ కోసం మీరు నా సిఎన్క్యూ స్టడీ ఛానల్ని జాయిన్ కావచ్చు. సో మీకు లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.